నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, రీసెంట్గా వరుస పెట్టి బెట్టింగ్ యాప్స్ యొక్క హంగామా హల్చల్ ఏదైతే హార్ట్ బ్రేకింగ్ లేదంటే బ్రేకింగ్ న్యూస్ అవుతుందో, వరుస పెట్టి కొన్ని 2 వీక్స్ నుంచి దాదాపు లేదంటే 1 మంత్ నుంచి ఏదైతే మొత్తం హాట్ టాపిక్ ఏదైతే నడుస్తుందో, మొత్తం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ట్రేడింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ గురించి ఏవైతే సూసైడ్స్ చేసుకున్నారో, వీటిలో ఆడేసి డబ్బులు నష్టపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారో, మొత్తం ఏవైతే జరుగుతున్న సంఘటనలో వీటి మీద అయితే మనం వరుస పెట్టి వీడియోలు చేస్తాం కదా, అదేవిధంగా బయట కూడా అదే హల్చల్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. అదే ప్రక్రియలో ఏంటంటే ఈరోజు ఇంకోటి న్యూస్ అయితే మనకి అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటో కాదు, రీసెంట్గానే మనకి మియాపూర్ పోలీసులు అయితే కూకట్పల్లి లోకల్ కోర్టులో అయితే దాదాపు 19 బెట్టింగ్ యాప్ ఓనర్స్ని అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మెమో కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో ఏదైతే బెట్టింగ్ యాప్స్ యొక్క బ్రాండ్స్ ఉంటాయి చూసారా, ఆ బ్రాండ్స్ లిస్టు, దాంతోపాటు పక్కన ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్టు, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే యాక్టర్స్ లిస్టు, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో పర్టికులర్ బ్రాండ్స్లో, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక ఫైల్ అయితే మెమో అయితే తయారు చేసుకుని లోకల్ కోర్టులో అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ వరుసపెట్టి అయితే జరుగుతున్నాయి. సో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అది ఫర్దర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నాను, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను. సో అదేవిధంగా ఏంటంటే టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు ఏవైతే వరుస పెట్టి కేసులు అయితే జరుగుతున్నాయో లోకల్ కోర్టులో కూడా మెన్షన్ చేయడం జరిగిందని చెప్పాను కదా, అదేవిధంగా ఏంటంటే ఈడీ కూడా ఇప్పుడు దిగటం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఈడీ టీం అయితే మొత్తానికి ఇన్వెస్టిగేషన్లోకి అయితే ఇంట్రాగేషన్లోకి అయితే దిగిపోయింది. సో దాదాపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో లేదంటే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ అనేది పక్కన పెట్టి ఇప్పుడు షిఫ్ట్ అయిందనమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఓనర్స్ మీద షిఫ్ట్ అయింది. ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రమోట్ చేయమని చెప్తున్నారో ఆ ఓనర్స్ పర్టికులర్గా వాళ్ళకి ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో, దాంతోపాటు ఏమేమి సెక్టర్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అసలు దాని బ్యాక్డ్రాప్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అది ఏ విధంగా ప్రజలందరిలోకి వచ్చింది, వాళ్ళు ఏ విధంగా ఎన్ని టీమ్స్గా గ్రూప్గా మేనేజింగ్ చేస్తున్నారు, లేదంటే విస్తీర్ణంగా ఏ విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వరుస పెట్టి ఇన్వెస్టిగేషన్ అయితే ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. సో అదేవిధంగా ఆ ప్రాసెస్లోనే ఏంటంటే ఈడీ కూడా రంగంలో దిగింది కాబట్టి ఇవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఒక విధంగా చెప్పడం అయితే జరిగింది. ఏ విధంగా అంటే మాకైతే మేము గేమ్ ఆఫ్ స్కిల్ బేస్డ్ పరంగానే లీగలైజ్డ్గా మేము వాళ్ళ యొక్క పరిధిలోనే మేము చేసామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఆ ఏదైతే అగ్రిమెంట్ ఉందో లీగల్ అగ్రిమెంట్ దాని ప్రకారమే చేసాం, దాని ప్రకారమే అది ఎక్స్పైర్ కూడా అయిపోవటం జరిగింది, మాకు ఇప్పుడు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని సైడ్ అయితే అయిపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సీరియల్లో చేసిన వాళ్ళు కానీ షోస్లో చేసేవాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళ పట్ల కూడా వాళ్ళు విష్ణుప్రియ గారు కానీ శ్యామల గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి కోర్టులో పోలీసుల దగ్గర అయితే విచారణ అయితే చేసి వాళ్ళు కూడా పంపించడం జరిగింది. కోర్టుకు కూడా వెళ్ళడం అయితే జరిగినట్టుంది. అదేవిధంగా ఏంటంటే అన్అఫిషియల్గా ఏవి కూడా మాట్లాడకూడదు, ఎందుకంటే కొంచెం కోర్టు వరకు వెళ్ళింది. దాంతోపాటు పోలీసులు కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఇప్పుడు ఏదైతే ఫైల్ చేశారో ఇవన్నీ కూడా జస్ట్ అక్యూజ్డ్ పర్సన్స్గా కాకుండా ఓన్లీ విట్నెస్ పర్సన్స్గానే ట్రీట్ చేస్తామని చెప్పేసి అయితే పోలీసులు అయితే వ్యక్తం చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా అదేవిధంగా అంటే ఎవరైతే కోర్ట్స్ ఉన్నారో, ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో అదే విధంగా ఏంటంటే వాళ్ళు ఏ విధంగా కూడా ప్రమోట్ చేసామని చెప్పేసి ఒప్పుకుంటున్నారు, అదేవిధంగా తప్పు చేసామని కూడా ఒప్పుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళ మాటలు మాట్లాడేసి అన్అఫిషియల్గా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే కోర్టు ఆధీనంలో ఉన్నారు కాబట్టి అఫీషియల్గా ఏమీ మాట్లాడడానికి ఉండదు. ఈ బెట్టింగ్ యాప్స్ రిగార్డింగ్ ఏవైతే లోపల విచారణ జరిగిందో, ఏవైతే క్రూషియల్ కానీ కీ పాయింట్స్ ఉంటాయో అవన్నీ బయట మాట్లాడడానికి అవకాశం ఉండదు, అన్అఫిషియల్ అవుతుంది అని చెప్పేసి అలా అయితే వెళ్ళిపోవడం జరిగింది. జస్ట్ అలా మాట్లాడి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇది ఓవరాల్గా సెలబ్రిటీస్ యొక్క తీరైతే ఇలా ఉంది. సో అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు
మనకి ప్రొసీజర్స్ ఏవైతే వరుస పెట్టి ఉంటాయో ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా వరుస పెట్టి అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ఈ 19 మంది యొక్క బెట్టింగ్ యాప్ ఓనర్స్ని ఇంట్రోగేట్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ట్రేస్ చేస్తున్నారు, ట్రాక్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఏదైనా బ్లాక్ మనీ కానీ, లేదంటే ఏదైనా హవాలా మనీ కానీ, లేదంటే ఇంకే విధమైన వాళ్ళ మనీ సోర్స్ ఆఫ్ మనీ అనేది ఏ విధంగా తీసుకొచ్చి వీళ్ళ చేత ప్రమోట్ చేయించారు, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా విస్తీర్ణంగా ఈ కేసు అయితే వెళ్ళబోతుందన్నమాట. సో ఎక్కడ కూడా కఠినంగా అయితే ప్రవర్తిస్తున్నారు పోలీసులు కూడా, ఎందుకంటే చాలామంది కుటుంబాలు అయితే నష్టపోవడం జరిగింది కాబట్టి. అదేవిధంగా ఇది స్టేట్ లెవెల్ టు సెంట్రల్ లెవెల్ వెళ్ళేదాకా వెళ్ళింది కూడా. ఇన్ కేస్ ఆ న్యూస్ ఛానల్స్లో కూడా వాళ్ళు ఏదైతే ఓవరాల్గా నార్త్ సైడ్ కూడా మన న్యూస్ని అయితే వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో సౌత్ టు నార్త్, నార్త్ టు సౌత్ ఏదైతే వరుస పెట్టి బెట్టింగ్ యాప్స్ రిగార్డింగ్ అయితే న్యూస్ అయితే ఫుల్గా కవర్ అయితే చేస్తున్నారు. లైవ్ కవరేజ్ అయితే ఫుల్గా ఉంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో చెప్పేది ఏం లేదు, మనకి కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్పాను అంతే, అంతకుమించి ఇంకా అప్డేట్స్ ఏవైతే మనకి ఇంకా ఫర్దర్గా రాలేదు. సో ఇది ఓవరాల్గా అయితే. సో ఫ్రెండ్స్, చెప్పేది ఒకటే, ఎవరైనా పిల్లలు చూస్తున్నా కానీ, పెద్దలు చూస్తున్నా కానీ, చదువుకున్న వాళ్ళు చూస్తున్నా కానీ, పెద్దవాళ్ళు చూస్తున్నా కానీ చెప్పేది ఒకటే, అంతకుమించి ఇంక చెప్పేది ఏమీ లేదు. చిన్న ముక్కలు తేల్చేస్తాను ఒకటే, బెట్టింగ్ యాప్స్ కంటే జోదానికి కానీ, జీవహింసకు కానీ, లేదంటే మద్యానికి కానీ, లేదంటే ఆమెలకు సంబంధించిన ఏదైనా ఒకటి ఉంటుంది కదా వాటికి కానీ, ఈ 4 విషయాలకి మీరు చాలా దూరంగా ఉంటే కనుక మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు, అంతే. ఏవైతే ఇప్పుడు ఓవరాల్గా జరుగుతుందో బయట సొసైటీ పరంగా, బెట్టింగ్ యాప్స్కి అయితే దూరంగా ఉండండి, ట్రేడింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ ఎక్కువగా ఇటువంటి వాటికి ఎక్కువ ఎంగేజ్ అయ్యి నష్టపోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో వాళ్ళు కూడా నష్టపోయే విధంగా అయితే చేస్తున్నారు. ఒకటి, మీరు నష్టపోయినా పర్వాలేదు, దాంతోపాటు ఇంట్లో వాళ్ళని అయితే నష్టపోయే విధంగా చేయొద్దు. మీరు నష్టపోయారు కాబట్టి మీరే దాన్ని సాల్వ్ చేసే విధంగా చెయ్యండి, అంతేగాని సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళొద్దు. ఇంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. మీరు ఎంతైతే అప్పు చేశారో అంతే అప్పుని మీరు కష్టపడి సంపాదించి తీర్చేయండి, అయిపోతుంది. ఇంట్లో వాళ్ళకి ఒక గౌరవం కింద ఉంటుంది, దాంతోపాటు ఇబ్బందికరంగా ఉండదు. వాళ్ళకి మెంటల్ టార్చర్ అనేది మీరు చేయకండి, పెట్టకండి, అంతకుమించి ఇంకేం లేదు. సో పేరెంట్స్ని బాగా చూసుకోండి, మీరు జాబ్ చేసుకోండి. అదేవిధంగా ఏంటంటే హ్యాపీగా మీ లైఫ్ని అయితే ఉన్న డబ్బులతో లీడ్ చేయండి. ఉన్న డబ్బులతోనే సేవింగ్స్ లాంటివి చేసుకుంటే అవే రేపు 2 3 10 అవుతాయి. బెట్టింగ్ యాప్స్లో ఏ విధంగా అయితే 2 10 20 వస్తుందో అదేవిధంగా మీరు సేవింగ్స్ చేసుకుంటే, ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అవగాహన వస్తే ఆ ఫైనాన్షియల్ యొక్క టెర్మినాలజీ పట్ల, లేదంటే ఫైనాన్షియల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్యాక్డ్రాప్ ఉందో కంప్లీట్గా దాని టెర్మినాలజీ కానీ నాలెడ్జ్ కానీ ఉంటే, మీరు బాగా నేర్చుకుంటే వాటి మీద డెఫినెట్గా మీరు సక్సెస్ అయితే అవడానికి ఉంటుంది. అందులోనే మీకు లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి ఒక 20,000 30,000 50,000 ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు డబుల్ బోనస్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఇంతకు మించి ఇంక చెప్పేది స్టూడెంట్స్కి, వెంటనే 5 ఏళ్ళు, 1 సంవత్సరం 2 ఏళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఎవరి వల్ల అవ్వదు. చాలా రేర్ ఆఫ్ కేసెస్ అయితే ఉంటాయి, లక్ మీద ఎదుగుతారు కానీ అంత సీన్ అయితే అందరికీ ఉండదు. సో అందుకే ఏంటంటే ప్లీజ్ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు, బాధ పెట్టద్దు, హ్యాపీగా ఉండండి, చదువుకోండి, ఎంజాయ్ చేయండి, తల్లిదండ్రులను బాగా చూసుకోండి, హ్యాపీగా మీ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. జాబ్ మీద స్కిల్స్ నాలెడ్జ్ ఉపయోగించి మీ జాబ్ని అయితే ప్రమోషన్ విధంగా చేసుకొని దాన్ని 2 10 అయితే చేసుకొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి, చాలు, అంతమించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.